నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు కార్యక్రమంలో అబాషన్లకు హోమియో వైద్యంతో అడ్డుకట్ట, పెంపుడు జంతువులు కరిస్తే వెంటనే ఏం చేయాలి, మోకీళ్లలో తగ్గిన గుజ్జును తిరిగి పెంచవచ్చా, ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్. నెల తప్పామన్న ఆనందం కొంతమందిలో ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. అమ్మ కావాలన్న కోరిక తీరని కలగానే మిగిలిపోతూ ఉంటుంది. గర్భం ధరించిన ప్రతిసారి 2-3 నెలలకే అబార్షన్ అయిపోతూ ఉంటుంది. మహిళల్ని తీరని మానసిక క్షోభకు గురిచేసే గర్భస్రావాలకు అడ్డుకట్ట వేసేందుకు హోమియో వైద్యం చెబుతోన్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మాతృత్వానికి మొదటి మెట్టు గర్భం ధరించటం. అలా గర్భం ధరించింది మొదలు కాన్పు అయ్యేదాకా ఈ 9 నెలల ప్రయాణమంతా సవ్యంగా సాగితే పండంటి బిడ్డకు అమ్మ అయ్యే భాగ్యం దక్కుతుంది. అయితే గర్భం ధరించాక కూడా ఎదురయ్యే కొన్ని అవాంతరాల వల్ల కొందరు స్త్రీలకు మాతృత్వం తీరని కలగానే మిగిలిపోతుంది. అలా గర్భిణీ అయిన తర్వాత మాతృత్వం సిద్ధించకుండా అడ్డంకిగా నిలిచే కారణాల్లో ప్రధానమైంది గర్భస్రావం. గర్భస్రావాలకు హోమియో వైద్యం ఎలాంటి కారణాలను చెబుతుందో వివరిస్తున్నారు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి. మనిషి అనగానే 3 స్థాయిలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనసు ఒక స్థాయి, దేహం ఒక స్థాయి, మూడోది ప్రాణం. ప్రాణస్థాయిని సూచించే అంశాలు 4 ఉన్నాయి మనకి. ఆహార, విహార, నిద్ర, మైథునాలు ప్రాణస్థాయికి సంబంధించినటువంటి అంశాలు. ఆలోచనలు కానీ తర్వాత దిగులు, విచారం ఇట్లా ఉంటే ప్రాణస్థాయి కూడా చెడిపోతుంది. అందువల్ల మనం ఔషధాలను పరిశీలించేటప్పుడు మానసిక స్థాయి లక్షణాలు ఏంటి, ప్రాణస్థాయి లక్షణాలు ఏంటి, అవయవాల స్థాయి లక్షణాలు ఏంటి కూడా 3 గుర్తు పెట్టుకుని మనం ఔషధాలను ఎంపిక చేయాలి. గర్భధారణ జరిగినప్పటికి కూడాను 120 కేసుల్లో గర్భస్రావం జరుగుతుంటుంది. గర్భస్రావం జరగటానికి ఏమిటి కారణాలు? సాధారణంగా మొదటి 4 వారాల్లోనే జరిగిపోద్ది. ఎక్కువ కేసులు 4 వారాల్లోనే జరిగిపోద్ది. గర్భస్రావం జరగడానికి ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క కారణం ఉన్నది. మామూలుగా జన్యువుల స్థాయి, జీన్స్ అంటాం. ప్రాణానికి ఆధారం జీన్ స్థాయిలో లోపాలు ఉండేట్టయితే, జన్యువుల స్థాయిలో లోపాలు కానీ ఉండేట్టయితే గర్భస్రావం జరుగుతుంది. అంటే ఇది ఒక రకంగా నేచరే నీకు సహాయం చేస్తుందన్నమాట. ఆ బిడ్డ పుట్టినా కానీ అంగవైకల్యంతో పుడతాడే కానీ మామూలుగా పుట్టడు. అందువల్ల ఆ అంగవైకల్యం ఇట్లాంటి బాధలు తొలగించడానికి నేచరే సహాయపడుతుంది. అంటే 7-8 వారాల లోపే అయిపోతుంది. జీన్స్ కారణం. రెండవది హార్మోన్స్ కారణం కావచ్చు. ప్రోజెస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండేటైతే అది అబార్షన్కి దారితీస్తుంది. అది అయిన తర్వాత మనకి గర్భకోశంలో కొన్ని లోపాలు ఉండొచ్చు. గర్భకోశం లోన పొర పల్చగా ఉంటే అబార్షన్ కావచ్చు. గర్భకోశంలో ఏదైనా ఫైబ్రాయిడ్ లాంటి కణుతులు కానీ ఉంటే ఇది కావచ్చు. అందువల్ల మనం గర్భస్రావాన్ని గురించి ఆలోచించినప్పుడు ఈ అంశాలన్నీ గుర్తుపెట్టుకుని మనం ఆలోచించాల్సి వస్తుంది. సాధారణంగా అబార్షన్ 12 to 24 వీక్స్ లోపలే జరిగిపోతుంటుంది. గర్భం ధరించిన తర్వాత 20 వారాల కంటే ముందే గర్భస్రావం జరగటానికి జన్యుపరమైన కారణాలు మొదలుకొని హార్మోన్ల తేడాల వరకు చాలా కారణాలే ఉంటాయి. కాబోయే అమ్మను మానసికంగా కుంగదీసే గర్భస్రావాన్ని నివారించేందుకు హోమియో వైద్యంలో పల్సటిల్లా, సెబైనా, సెపియా, బెల్లడోనా, సిలికార్, ఆర్నికా వంటి చక్కటి ఔషధాలు ఉన్నాయి. అబార్షన్లకు హోమియోలో ముందుగా పల్సటిల్లాను ఆలోచించాలి. సున్నిత మనస్కులై ఉండి తేలికగా కంటతడిబెట్టే వాళ్లకి, చల్లటి వాతావరణాన్ని ఇష్టపడే వారికి పల్సటిల్లా బాగా పనిచేస్తుంది. పొత్తికడుపులో నొప్పితో పాటు రక్తస్రావం అధికంగా ఉన్నవాళ్లు పల్సటిల్లాను వాడుకోవాలి. రక్తస్రావం కండలుగా అవుతున్నప్పుడు, గర్భాశయంలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్లకి సెబైనా మంచి ఔషధం. గర్భస్రావ నిరోధానికి ప్రత్యేకమైనటువంటి ఔషధాలు కొన్ని ఉన్నాయి. సెపియా, సెబైనా,
పల్సటిల్లా, సెకేల్కర్, బెలడోనా ఇవి ముఖ్య ఔషధాలే. సెపియాలో గర్భస్రావం జరిగేటప్పుడు పెయిన్స్, నొప్పులుని ముందు నుంచి వెనక్కి వ్యాపిస్తుంటాయి. తర్వాత డిశ్చార్జ్ ఖండాలుగా పడుతుంటుంది. రోగి సాధారణంగా సొమ్మసిల్లినట్టు అయిపోవచ్చు. ఇవి సెపియా లక్షణాలు. సెబైనాలో గర్భస్రావానికి మనం సెబైనా వాడుకోవాలంటే నడులో నుంచి పొట్టలోకి ముందుకు వస్తాయి బాధలు. ముందు నుంచి వెనక్కి వెళ్తున్నప్పుడు సెపియా, వెనక నుంచి బాధలు ముందుకు స్ప్రెడ్ అవుతుంటే సెబైనా. సాధారణంగా 12 వారాల లోపుగానే జరుగుతుంటుంది అబార్షన్. ఇది ముఖ్యంగా సెబైనా గర్భకోశానికి సరైనటువంటి మందు. తర్వాత ఆలోచించదగినటువంటి మందు పల్సటిల్లా. ఈ పల్సటిల్లా పేషెంట్స్ సాధారణంగా థైరాయిడ్ రోగులై ఉంటారు. అది గుర్తుపెట్టుకోదగినటువంటి అవసరం. తర్వాత గర్భస్రావం అనే డిశ్చార్జ్ దుర్వాసనతో కూడి ఉంటుంది. తర్వాత సాధారణంగా గర్భకోశం కూడా జారి ఉంటుంది. ఈ అంశాలు గుర్తుపెట్టుకుని మనం పల్సటిల్లా వాడుకోవచ్చు. తర్వాత ఆలోచించదగినటువంటి ఔషధం సెకేలి. 3 నెలలు ఎక్కువగా అబార్షన్ అవుతుంటుంది. ఆ సందర్భంలో సెకేలి వాడుకోవాలి. తర్వాత రక్తం చాలా నల్లగా ఉంటుంది. గర్భస్రావం సంబంధించిన రక్తం నల్లగా ఉంటుంది. గర్భస్రావానికి ఇచ్చిన రక్తం ఎర్రగా ఉంటే బెల్లడోనా. తర్వాత థైరాయిడ్ రోగి కూడా ఉండవచ్చు. బెల్లడోనా వాడుకోవాల్సినటువంటి వ్యక్తులు థైరాయిడ్ రోగులకి కూడా ఉంటుంటారు. సెపియా గర్భస్రావాన్ని అరికట్టేందుకు హోమియోలో మరొక మంచి ఔషధం. సెపియా స్త్రీలు బాగా నీరసంగా ఉంటారు. పొట్టలో ఏదో బరువు పెట్టినట్లుగా బాధపడిపోతుంటారు. వీరికి చలి గిట్టదు. పొత్తి కడుపులో బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు, రక్తస్రావం ఎక్కువగా అవుతూ వాసన వేస్తున్నప్పుడు, పేగు జారినట్లుగా ఉండే వాళ్ళకి బెల్లడోనా బాగా పనిచేస్తుంది. రక్తస్రావం పలుచగా అవుతూ నల్లగా ఉంటున్నప్పుడు, తెలుపు కూడా అవుతున్నప్పుడు సెక్లికార్ ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకోవాలి. ఒళ్లంతా నలగగొట్టినట్లుగా బాధగా ఉండేవాళ్లకి, గాయాలకు, షాకు గురైన గర్భిణీలకు ఆర్నికా బాగా పనిచేస్తుంది. ఈ ఔషధాలన్నింటినీ 30 పొటెన్సీలో రోజు ఉదయం, సాయంత్రం 6 మాత్రల చొప్పున 2 లేదా 3 వారాల పాటు వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది.